కలిసి ఒక స్త్రీ రూపాన్ని ధరించినాయి. త్రిమూర్తులతో సహా ఆ అమ్మ చేతిలో ఓ దగ్గర వజ్రాయుధం ఉంటుంది, ఓ దగ్గర శూలం ఉంటుంది, ఓ దగ్గర చక్రం ఉంటుంది, ఓ దగ్గర శంఖం ఉంటుంది, ఓ దగ్గర కమండలం ఉంటుంది, ఓ దగ్గర అక్షమాల ఉంటుంది. అంటే సమస్తమైనటువంటి శక్తులు, ఈ దేవతా శక్తులన్నీ ఏకీకృతమై అమ్మవారు బయటికి వచ్చిందయ్యా. అలా వచ్చినటువంటి ఆ అమ్మవారికి దేవతలు వాళ్ళ ఆయుధాలు, నగలు అన్నిటినీ కూడా ఇచ్చేశారు. ఆ ఆయుధాలను తీసుకొని ఆ తేజస్సుతో వాడు గట్టిగా అట్టహాసం చేశాడు. చూసి ఆ శబ్దానికి ప్రతిధ్వనించిన శబ్దంతో అమ్మవారి నుంచి వచ్చినటువంటి శబ్దానికి ఒక్కసారిగా చుట్టుపక్కల అన్ని కూడా శబ్దంతో నిండిపోయినాయి. ప్రపంచం అంతా కూడా ఊగింది. మొట్టమొదట సృష్టి కావాలి అంటే బిగ్ బ్యాంగ్ థియరీ, ఓ పెద్ద సౌండ్ వచ్చింది అంటాడు. వాడు ఎక్కడి నుంచి తీసుకుంటాడండి? అన్ని వేణమూలం నుంచే గ్రహిస్తాడు. దీంట్లో చెప్పబడినటువంటి మాటల్నే ముందరికి తీసుకెళ్తూ ఉంటాడు. దేవతలకి ఆ శబ్దాన్ని విని సంతోషమైంది, రాక్షసులకి భయం కలిగింది. వెంటనే మహిషాసురుడు కూడా ఆ ధ్వని విని కంపించిపోయి రాక్షసులతో కూడా కలిసి ఆ ధ్వని ఎటువైపు వచ్చిందో అటువైపుకి పరిగెత్తడం అనేటటువంటిది మొదలుపెట్టాడు. కొంచెం దూరం వెళ్ళేటప్పటికీ ఆ దేవితో యుద్ధం చేయాలి అనుకున్నాడు. యుద్ధం చేశాడు. మహిషాసురుడు అతని సేనాలు అన్ని కూడా ఘోరాతి ఘోరమైనటువంటి పరాజయాన్ని చవి చూశాయి. సేనని మొత్తాన్ని చీల్చి చెండాడింది. ఆ యుద్ధములో మహిషాసుర వధ ఆ అమ్మవారు చేసింది. ఈ విధంగా 2వ అధ్యాయంలో అమ్మవారు మహిషాసుర వధ చేసింది. అందరూ ఒక్కసారి శ్రీమాత్రే నమః 5 చక్కగా ఆ దేవతా సేనలన్నీ కూడా పూర్తిగా ఇదైపోయినాయి. 3వ అధ్యాయం వచ్చేటప్పటికి మహిషాసురుడి వధ ఎట్లా జరిగింది అంటే, ఆ శబ్దాన్ని విని పంపించిన రాక్షసుడి తరంగానే మహిషాసురుడి సేనాధిపతి అయినటువంటి చిక్షురుడు అనేటటువంటి వాడు యుద్ధానికి వెళ్ళాడయ్యా. అక్కడ సైన్యం కూడా మరణించింది. ఆ దేవిపై యుద్ధం చేశాడు. మరణించిన సైన్యాన్ని చూసి బాధపడి చిక్షురుడు వెంటనే దేవి వాడితో కొంచెం సేపు యుద్ధం చేసి వాణ్ణి కూడా చంపేసింది. ఆ తర్వాత చామరుడు, ఉదగ్రుడు, కరాళుడు, ఉద్ధతుడు, భాష్కరుడు, అంధకుడు, తామ్రుడు, ఉగ్రాస్యుడు, ఉగ్రవీర్యుడు, మహాహనువు, అదేవిధంగా బిడాలుడు, దుర్ధరుడు, దుర్ముఖుడు, ఇలాంటి రాక్షసులందరూ కూడా దేవి అవలీలగా సంహరించింది. వీళ్ళందరి మరణంతో కలత చెందిన మహిషాసురుడు దున్నపోతు రూపంతో వచ్చాడయ్యా దేవి గణాలకి అనే విషయాన్ని మార్కండేయుడు చెప్తూ ఉన్నాడు. అలా వచ్చి దేవతా గణాలని బాధ పెట్టడం మొదలుపెట్టాడు. ఆ దేవిని సంహరించడానికి రాగా దేవి తన పాశంతో వాడిని కట్టేసిందయ్యా. వాడు రకరకాలైన రూపాలతో దేవితో అనేక ఘోరమైనటువంటి యుద్ధాలు చేశాడు. మనకి అందుకనే ఒక మందు ఇవ్వంగానే ఆ మందు ఒకదానికి ఇస్తే అది ఇంకో దగ్గరికి వెళ్ళి ఇంకో ఆర్గాన్ని పాడు చేస్తూ ఉంటుంది. మన శరీరంలో జరిగేటటువంటి ఈ ఆసురీ శక్తుల యొక్క ఇదే బయట ప్రపంచంలో కూడా జరుగుతూ ఉంటుంది. బ్రహ్మాండం అంతా కూడా జరుగుతూ ఉంటుంది. ఈ అన్నిటికీ సమాధానం ఏమిటి అంటే అమ్మవారే. కాబట్టి చక్కగా దున్న రూపంతో వచ్చి యుద్ధం చేశాడు. ఆ అమ్మవారు మధుపానం చేసి ఒక్కసారి పైకెగిరి వాడిని కాలుతోటి దాన్ని కింద పడేసింది. మనందరికీ తెలుసు ఈ అమ్మవారి యొక్క రూపం ఎక్కడ ఉంటుంది, అద్భుతంగా మైసూర్ ప్రాంతానికి వెళ్తే దొరుకుతుంది. తొక్కి శూలంతో పొడిచి కత్తితో తల నరికి వాడిని సంహరించింది. రాక్షస గణమంతా కూడా హాహాకారాలు చేస్తూ వాళ్ళు అక్కడే మరణించారు. గంధర్వులు ఆ సందర్భంలో చక్కగా పాడుతూ ఉండగా, అప్సరసులందరూ కూడా నాట్యం చేస్తూ ఉండగా దేవతాగణాలన్నీ సంతోషంతో ఆ దేవిని ప్రార్థన చేసినాయి అని 3వ అధ్యాయం ఇక్కడికి పూర్తి. శ్రీమాత్రే నమః. మహిషాసుర వధ జరిగిన తర్వాత ఇంద్రాది దేవతలందరూ కూడా ఆ దేవతని స్తోత్రం చేశారు. అమ్మా, మా అందరికీ శక్తి స్వరూపిణివి నువ్వు. ఏ దేవి శక్తితో ఈ జగత్తు మొత్తం నిండి ఉందో, ఏ శక్తి యొక్క ప్రభావాన్ని చెప్పలేరో అలాంటి అంబికాదేవికి మేము నమస్కారం చేస్తున్నాం. పుణ్యవంతులైనటువంటి లక్ష్మిగాను, పాపాత్ములకి అలక్ష్మిగా నువ్వు గోచరిస్తూ ఉంటావమ్మా.
పుణ్యవంతులైనటువంటి వాళ్ళకి లక్ష్మిలాగా కనిపిస్తావు, పాపాత్ములందరికీ కూడా అలక్ష్మిగా ఉంటావు, తెలివిగల వాళ్ళందరికీ బుద్ధిగా ఉంటావు, మంచి వాళ్ళందరికీ కూడా శ్రద్ధగా ఉంటావు, సత్కవులలో వినయంగా నువ్వే ఉంటావమ్మా. అలా ఆ అంబికకి నమస్కారం. ఇలాంటి అంబిక పరాక్రమాన్ని ఎవరూ వర్ణించలేరు తల్లి. నువ్వే ఈ మొత్తం అంతటికి మూల కారణమైనటువంటి దానివి, మూడు గుణాలకి స్వరూపమైనటువంటి దానివి నువ్వే. సత్వ రజస్ తమో గుణాలు ఆ సకలమైనటువంటి అన్నిటికీ ఆధార స్వరూపమైనటువంటి దానివి నువ్వే. నువ్వే ప్రకృతివి, నువ్వే స్వాహాదేవివి, నువ్వే స్వధాదేవివి. స్వాహాదేవి అంటే దేవతలకు వేసే ఆహారం అంతా స్వాహ, పితృదేవతలకు వేసేటటువంటి ఆహారం అంతా స్వధ. మనం అన్నం తినేటప్పుడు మొట్టమొదట పరిసేచనం చేస్తూ ఉంటారు మగవాళ్ళు. అప్పుడు స్వాహాకారాలు చెప్తారు, స్వాహ 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 అని సవ్యంగా చేస్తారు. స్వాహ మొత్తము సవ్యంగా ఉండాలి. ఏ పనైనా పూర్తయిన తర్వాత చివర్లో అపసవ్యంగా మళ్ళీ బిగిస్తాం. అంటే ఈ జపమాలని ఇలా తిప్పుకుంటూ కొలికిపూస దగ్గరికి వెళ్ళి మళ్ళీ కొలికిపూస నుంచి వెనక్కి ఎలా తిప్పుకొని వస్తామో ఈ మొత్తము ప్రయోగం అంతా కూడా అదే విధానంలో ఉంటుంది. అందుకని అన్నం తినేటప్పుడు స్వాహాకారాలు చెప్తాం, అదంతా ప్రాణానికి సంబంధించింది. మరి చివరికి అయిపోగానే మనం అంతా కూడా అమృత అపిధానమసి అంటూ అపసవ్యంగా తిప్పుతాం. అప అనేటటువంటి శబ్దములో తిరిగి ఈ రెండో విధంగా తిప్పడము అంటే అది అపాన వాయువులకి సంబంధించింది. ప్రాణవాయువులు వెళ్ళినాయి, తిన్నది కడుపులోకి వెళ్ళావు, కడుపులోకి వెళ్ళిన తర్వాత ప్రధానమైన పని అపానానికి సంబంధించింది ఉంటుంది. కాబట్టి ప్రాణ అపాన సమాయుక్తం పచామ్యన్నం చతుర్విధం, 4 రకాలైన అన్నాల్ని నేనే పచ్యం చేస్తున్నాను అని కృష్ణ పరమాత్మ ఏదైతే చెప్పాడో, తినేటప్పుడు ప్రాణము అయిపోయాక అపానము, ఈ రెండిటిని అనుసంధానం చేసి తిన్న ఆహారాన్ని ముగించడం ఎలాంటిదో, జపమాలని తిప్పడం ఎలాంటిదో అలాంటిదే అని చెబుతూ చక్కగా స్వాహాదేవిని స్వధాదేవిని మహావిద్యని పరదేవివి నువ్వే, శబ్దాత్మికవి నువ్వే, అదేవిధంగా సామవేద సహితమైనటువంటి వేద స్వరూపిణివి నువ్వే, త్రయీ విద్య మొత్తము కూడా నువ్వే అమ్మా. గౌరీదేవివి నువ్వే, శాస్త్ర రూప మేధవి నువ్వే, సంసార సాగరానికి నౌక నువ్వే, గౌరీదేవివి నువ్వే. నీ అనుగ్రహం పొందిన వాళ్లే గౌరవాన్ని పొందుతారయ్యా అమ్మా. వాళ్లే ధన్యులు, వాళ్లే ధనవంతులు. ఎవడు ధనవంతుడయ్యా, ఎవడు అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతాడో వాడు ధనవంతుడు. అందరూ ధనవంతులు కాదు. ఎందుకు? రామకృష్ణ పరమహంస ఏం సంపాదించాడండి? ఈ రోజు ఉపన్యాసంలో కూడా నా నోట్లో నుంచి బయటకు వస్తున్నాడు, అమ్మవారి అనుగ్రహాన్ని సంపాదించాడు, వాడు మాత్రమే ధన్యుడు, చిరకాలంగా వాడు నిలిచి ఉంటాడు అని చెబుతూ చక్కగా భక్తుల యొక్క భీతిని మొట్టాన్ని నువ్వు పోగొడతావమ్మా. మా అందరినీ యశస్వంతుల్ని చేస్తావు. ముల్లోకాల్లో ఏ ఫలం ఉన్నా అది ఇచ్చేటటువంటి దాతవి నువ్వే. నీ పరాక్రమాన్ని మేము దేవతలము, ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎవరు కూడా వర్ణించలేరు. మమ్మల్ని అన్ని సమయాల్లో కాపాడుతూ ఉండమ్మా అని స్తోత్రం చేసి అనేక రకాలుగా పూజ చేసుకొని ప్రసన్నం చేసుకున్నారు. దేవతలకి మీకేం కావాలో కోరుకోండి అంది అమ్మవారు. అమ్మా, శత్రువులైనటువంటి మహిషాసురాది దానవులందరినీ కూడా నువ్వు వధించావు తల్లి, మాకు ఇంకేం కొరత లేదు. అయినా మేము ప్రార్థించిన ప్రతి పర్యాయము వచ్చి నువ్వు మా కోరికలన్నింటినీ తీర్చాలి అని చెప్పి ఆ నిన్ను ఏ మానవులైతే స్తోత్రం చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా రక్షించేటటువంటి బాధ్యత నీదే అని అమ్మవారికి నమస్కారం చేసుకున్నారు. అలాగే అని చెప్పి అమ్మవారు అంతర్ధానం అయ్యారు. దేవతలకి మాటిచ్చారు, ఏ మానవులు ప్రార్థన చేస్తారో వాళ్ళందరినీ అనుగ్రహిస్తాను అని. అలా ఈ శుంభ నిశుంభులు అనేటటువంటి రాక్షసులని మిగతా వారిని వధించడానికి పొందిన అవతారాలని గురించి మహర్షి చెప్పడం మొదలు పెట్టాడు అంటూ 4వ అధ్యాయం పూర్తి చేస్తున్నారు. శ్రీమాత్రే నమః. పూర్వము శుంభుడు నిశుంభుడు అనేటటువంటి 2 రాక్షసులు ఉండేవాళ్ళు. బల గర్వంతో ఆ ఇంద్రుడితో సహా దేవతలందరినీ ఓడించి వాళ్ళందరినీ కూడా బాధ పెడుతూ ఉండేవాళ్ళు. ఆపదలందు నన్ను ఎవరు తలుచుకుంటే మీ బాధలు నేను తీరుస్తాను అని ఇచ్చిన వరాలని గుర్తు తెచ్చుకొని దేవతలందరూ కూడా హిమాలయాలకు వెళ్ళి ప్రార్థన చేశారు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మనకి రాక్షసులు శత్రువులు ఇలాంటి వాళ్ళ బాధ ఉన్నప్పుడు ఆ అమ్మవారిని భీమరూప అనే విధంగా హిమవత్ పర్వత ప్రాంతాల్లో ఉండే తల్లిగా గుర్తుంచుకుంటే
మన శత్రువులు, మనకు సంబంధించినటువంటి ఆసురీ బాధ, రాక్షసీ బాధ ఏది ఉంటుందో అది తొలగిపోతుంది. అందుకనే ఆవిడ తలుచుకున్నంత మాత్రానే వస్తానని చెప్పిన దేవతలందరూ హిమవత్ పర్వత ప్రాంతాలకు వెళ్ళి భీమరూపగా ఆ తల్లిని ప్రార్థన చేసుకున్నారు. విష్ణుమాయాదేవిని స్తోత్రం చేశారు. మంగళ స్వరూపిణి మహాదేవి, జగత్తు మొత్తానికి మూల కారణ శక్తి, భద్ర, రౌద్రి, నిత్య, గౌరీ, ధాత్రి, చంద్రిక, చంద్రరూప, సుఖమయి, కళ్యాణి, అభ్యుదయ దాత్రి, సిద్ధి, కూర్మరూపిణి, రాజ్యలక్ష్మి, శర్వాణి, దుర్గా, కారణరూపిణి, సర్వస్వరూపిణి, ఖ్యాతి, కృష్ణ, ధూమ్ర, సౌమ్య రూపిణి, క్రూర రూపిణి, స్థితి రూపిణి అయినటువంటి ఆ అమ్మవారికి నమస్కారము అని ఇన్ని రూపాల్లో ఆ అమ్మవారిని కొలిచారు. ఆ అమ్మవారు సర్వస్వరూపిణిగా భావన చేస్తూ అన్ని భూతాల యందు చక్కగా ఒక్కసారిగా ఆవిడ ప్రాజ్వల్యమానమై అంతటా నిండి ఉంది. ఆ నిండిన అన్ని భూతాలలో ఉన్న అమ్మవారిని ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. అందరూ వేగంగా చెప్పండి అమ్మా. యాదేవి సర్వభూతేషు, నేను చెప్పిన నమస్తస్యై 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 నమో నమః అనండి. యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత, యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత, యాదేవి సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత, యాదేవి సర్వభూతేషు ప్రతిబింబరూపేణ సంస్థిత, యాదేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత, యాదేవి సర్వభూతేషు తృష్ణారూపేణ సంస్థిత, యాదేవి సర్వభూతేషు క్షాంతిరూపేణ సంస్థిత, యాదేవి సర్వభూతేషు జాతిరూపేణ సంస్థిత, యాదేవి సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థిత, యాదేవి సర్వభూతేషు శాంతిరూపేణ సంస్థిత, యాదేవి సర్వభూతేషు శ్రద్ధారూపేణ సంస్థిత, యాదేవి సర్వభూతేషు కాంతిరూపేణ సంస్థిత, యాదేవి సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థిత, యాదేవి సర్వభూతేషు వృత్తిరూపేణ సంస్థిత, యాదేవి సర్వభూతేషు స్మృతిరూపేణ సంస్థిత, యాదేవి సర్వభూతేషు దయారూపేణ సంస్థిత, యాదేవి సర్వభూతేషు తుష్టిరూపేణ సంస్థిత, యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత, యాదేవి సర్వభూతేషు భ్రాంతిరూపేణ సంస్థిత. ఈ విధంగా అన్ని భూతాలకి ఆధార శక్తి అయినటువంటి ఆ అమ్మవారిని దేవతలందరూ కూడా ప్రార్థన చేశారయ్యా. ఇందులో దీన్ని వర్ణించాలి అంటే ఈ ఒక్క స్తోత్రము మనం ఇప్పుడు ఏదైతే అన్నామో, ఒక నెల రోజుల పాటు ఆగకుండా ఉపన్యాసం రోజుకి ఉదయం 4 గంటలు సాయంత్రం 4 గంటలు చెప్పినా పూర్తి కాదు, అంత విషయం ఉంది ఇందులో చూడండి. అన్ని భూతాల్లో ఆకలి రూపంలో నువ్వు ఉన్నావు అని చెప్తున్నారు. ఇప్పుడు చూడండి, ఆకలి మన మనస్సు వల్ల ఉందా, మన బుద్ధి వల్ల ఉందా? రెండిటి వల్ల లేదు. ఎందుకు అంటే మూర్ఛపోయాడు, ఎవడో మంచం మీద పడుకొని ఉన్నాడు, మూర్ఛ వచ్చి, వాడికి కూడా సిలేన్ ఎక్కించి అన్నం పెడుతున్నారా పెట్టట్లేదా? బి కాంప్లెక్స్ ఇస్తున్నారా ఇవ్వట్లేదా? అంటే ఆ అమ్మవారే క్షుధా రూపంలో ఉంది. నీ తెలివికి లేదు, నీ తెలివి చాలా చిన్నదయ్యా. నిద్ర అనేటటువంటిది నీ తెలివి వల్ల లేదు. నిద్ర ఉంటే ఆ నిద్రలోకి నీ తెలివి వెళ్ళి నిద్రపోతోంది. నీ తెలివి నిద్రపోయేట్టు చేయడమే నిద్ర. కాబట్టి ఆ అమ్మ నీ తెలివి కంటే పైన పనిచేస్తోంది నీ శరీరంలో. నీ లోపల క్షమించేటటువంటి గుణం, ఏదైనా తప్పు జరిగితే దాన్ని రెక్టిఫై ఉన్నట్టుండి ఇట్లా ఏదో పడుతుంది, పట్టింది ఒక 5 నిమిషాల్లో వదిలిపెడుతోంది. ఎందుకు వదిలిపెడుతోంది? అమ్మవారి యొక్క క్షమ అనే రూపం వచ్చి అక్కడికక్కడ ఆ జరిగిన తప్పుని దిద్దుతూ ఉంటుంది. మన శరీరంలో జరిగేటువంటి పొరపాట్లు ఏమిటి? ప్రతివాడు వచ్చి మా దగ్గర చాలా అద్భుతమైన రెసిస్టెన్స్ పవర్ ఉందండి, కాస్త రెసిస్టెన్స్ పవర్ కోసం ఈ ఆహారం తీసుకుంటున్నా అవి తీసుకుంటున్నా అని మాట్లాడతాడే, ఆ రెసిస్టెన్స్ ఏమిటి? అమ్మవారి యొక్క క్షమే. ఆ క్షమ వల్ల నీలో రెసిస్టెన్స్ ఉంది.
ఆమెలో క్షమ తగ్గిందా, రోగగ్రస్తుడవుతాడు మనిషి, వ్యాధిగ్రస్తుడవుతాడు మనిషి. ఆ క్షమ, నువ్వు తప్పు చేసినా ఆ తప్పుని కాసేపు ఉంచి దిద్ది మళ్ళీ బాగు చేసి అమ్మ ఏదైతే పెడుతోందో దానినే క్షమ అంటారు. తప్పు చేసినప్పుడు తప్పు చేస్తున్నాం అని మన ఉపాధికి కనిపించేట్టు చేస్తుంది. ఆ కనిపించినటువంటిది గుర్తించి జాగ్రత్త పడకపోతే అమ్మవారి యొక్క క్షమకి ఉత్తరోత్తర పాత్రులు గారు. మొదట్లో ఆ క్షమని ఆ తల్లి అనుగ్రహిస్తుంది. అందుకని ఇది చెప్పుకుంటూ వెళ్ళాలి అంటే మన మనస్సుకి మన బుద్ధికి లేనటువంటి శక్తులు, మనలో కాంతి మన మనస్సు మన బుద్ధితో సంబంధం లేదు. కాబట్టి మనకంటే అతీంద్రియమైనటువంటి అమ్మ శక్తిని ఇక్కడ వర్ణిస్తున్నారు. ఇదంతా కూడా భవిష్యత్తులో సైంటిఫిక్ గా మీరు అందరూ చూస్తారు. ఏమిటయ్యా అంటే ఇప్పుడు ఏఐ అనే టెక్నాలజీ వచ్చింది. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అదేం చేస్తుంది అంటే మనం ఫోన్ తీసుకొని మొత్తం వాడేటటువంటి డేటాని బట్టి వీడు ఎవరితో ఎంతసేపు మాట్లాడుతున్నాడు, ఎక్కడ అరుస్తున్నాడు, ఎక్కడ ఏ టోన్ లో మాట్లాడుతున్నాడు, వీడి బ్యాటరీ ఏ సమయంలో ఎక్కువ మాట్లాడుతున్నాడు, ఎప్పుడు వీడికి యాప్స్ తోటి అవసరం ఉండదు, ఏ ఏ సమయాల్లో ఆడతాడు, దానిని బట్టి బ్యాటరీని అదంతటా అదే సెట్ చేసుకొని అదే వ్యవహారం నడిపించి మనల్ని మొత్తము చదువుకుంటుంది. ఇప్పుడు పుట్టినటువంటి పిల్లలు ఈ ఆసురీ ఇంటెలిజెన్స్ కి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి బద్ధులై పరాధీనులవుతారు. ఆసురీ అంటే ఏమిటి? ఏఐ అంటే ఆసురీ ఇంటెలిజెన్స్. ఏం చేస్తుంది అంటే క్యాప్చర్ చేస్తుంది. రాక్షసుడు ఏం చేస్తాడండి, వాడు బంధించి మనల్ని కబ్జాలోకి తీసుకుంటాడు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా అతి త్వరలో మొత్తము కార్పొరేట్ ఫామ్ ధరించి అందరినీ కబ్జాలోకి తీసుకొని ఆ కార్పొరేట్ కంపెనీ ఏది చెప్తే వీడు అది చేసేట్టుగా తయారు చేస్తుంది. డాక్టర్ ఇచ్చే మందు డాక్టర్ కనుక్కుంది కాదు, కార్పొరేట్ మాఫియా అందించింది. ఈ విషయం అర్థం కావాలి. అదే విధంగా భవిష్యత్తులో మన బుద్ధితో ఏది రైటు రాంగ్ అనే ఇన్ఫర్మేషన్ సొంతగా ఆలోచించే స్థితి లేకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద పెట్టి వాడిని పరాధీనుణ్ణి చేసి వాడు ఏం చెప్పాలనుకుంటున్నాడో వీడు అది వినేట్టుగా చేస్తాడు. మరి ఆసురీ శక్తికి ప్రతి ఏమిటి అంటే దైవీ శక్తే. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక చచ్చినట్టు పిల్లలు గనక మీకు బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, పసితనం నుంచి బలంగా ఉండాలి, ఈ ఆసురీ ఇంటెలిజెన్స్ కి బద్దులు కాకుండా దాన్ని గ్రహిస్తూ అవసరమైనంత వాడుకుంటూ దాంట్లో చిక్కుకోకుండా ఎలా ఉండాలి అనే జ్ఞానం కావాలి అంటే ఇప్పుడు నిజంగా సప్తశతులు, చండీ పారాయణలు, పూజలు, మంత్రాలు, అనుష్ఠానాలు ఇవన్నీ అవసరం. దాంట్లో చిక్కుకోకుండా ఉండడానికి అవసరమైనటువంటి శక్తిని అమ్మవారు ఇస్తుంది. కాబట్టి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బయట ఏం చేస్తుందో, నీ శరీరం లోపల ఎక్కడ ఏది లోపం వచ్చినా, ఇప్పుడు తప్పు చేస్తుంటే మనం ఇది తప్పు చేస్తున్నామని మనకు తెలుసు, మనం తప్పు చేస్తున్నామని మన ఇన్నర్ కాన్షియస్ చెప్తుంది. ఎందుకు అంటే నువ్వు పుట్టిన దగ్గర నుంచి నీ డేటా అంతా ఎనాలిసిస్ చేసుకొని అసెస్ చేసుకొని నీలో ఉన్న న్యాచురల్ ఇంటెలిజెన్స్ ఇది ధర్మము అని నీకు చెప్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తప్పుడు పని చేస్తే ఆ తప్పుడు పని చేయడానికి అవసరమైన ప్రేరకాన్ని ముందరికి తీసుకొచ్చి ఇస్తుంది. రెండు మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో, బంధం కావాలా మోక్షం కావాలా అదే చేస్తుంది అని చెబుతూ ఈ విధంగా చక్కగా ఆ అమ్మవారు అనేక రూపాలుగా ప్రార్థించారు. అప్పుడు పార్వతి అమ్మవారు ఆమెను ప్రార్థించినటువంటి దేవతల్ని దేనికోసం చేస్తున్నారు అని అడిగితే ఆ అడిగిన వెంటనే తరుణంలోనే వాళ్ళు నమస్కారం చేయంగానే ఆ అమ్మవారి యొక్క శరీరంలోంచి ఒక శుభమూర్తి తనంతట తనే ఆ స్తోత్రాన్ని విని బయటికి వచ్చేసింది. ఆ పార్వతీదేవి శరీరం నుంచి స్తోత్రం చేస్తున్నారు అని తెలియంగానే ఉద్భవించిన ఆ శక్తి పేరు కౌశికి అని పిలుస్తారు. ఆ విధంగా ఆ పార్వతి అమ్మవారి శరీరం నుండి కౌశికి బయటికి వచ్చేటప్పటికి పార్వతి అమ్మవారు నల్లటి వర్ణంలోకి మారిపోయారు, కృష్ణవర్ణంలో. ఆవిడనే కాళిక అనేటటువంటి పేరుతో పిలవడం జరిగింది. హిమాచలంలో ఉండి ఆ తర్వాత శుంభ నిశంభుల దూతలైనటువంటి చండుణ్ణి ముండుణ్ణి మనోహర రూపాలతో కౌశికీ దేవిని వాళ్ళు చూశారు. అబ్బా ఏముంది కౌశికీ దేవి అని వెంటనే ఆ శుంభ నిశుంభుల ఈ సైన్యమైనటువంటి ఈ చండముండులు వెళ్ళి ఈ కౌశికీ దేవి గొప్పతనాన్ని, సౌందర్యాన్ని వాళ్ళకి చెప్పారు.
శుంభుడు సుగ్రీవుడు అనే ఒక రాక్షసుణ్ణి కౌశికీదేవి దగ్గరికి దూతగా పంపించాడు. ఆ కౌశికీదేవి శుంభుని దగ్గరికి సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళినటువంటి శుంభని శుంభుల పరాక్రమాన్ని శక్తియుక్తుల్ని అన్నిటినీ చెప్పినటువంటి వాళ్లతో మాట అంది, నాతో యుద్ధం చేసి ఎవడు గెలుస్తాడో వాడిని నేను వరిస్తాను, ఇది నా ప్రతిజ్ఞ అని చెప్పింది. ఆ విధంగా వాడు మళ్ళీ శుంభుడు చెప్తూ ఉంటే ఆపవయ్యా నేను చెప్పింది వెళ్ళి శుంభని శుంభులకి చెప్పిరా అని ఆ చండుణ్ణి ముండుణ్ణి వాళ్ళందరినీ కూడా పంపించింది. ఈ విషయం వీళ్ళు తీసుకొని శుంభని శుంభులకి తెలియజేశారు. ఇక్కడికి 5వ అధ్యాయం సంపూర్ణం. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. ఇక సుగ్రీవుడు శుంభుడి దగ్గరికి వెళ్ళి చెప్పిన మొత్తం అంతా చెప్పేటప్పటికి ధూమ్రలోచనుడు అనేటటువంటి ఒక రాక్షస వీరుణ్ణి పంపించాడు. వెంటనే తన దగ్గరికి తీసుకొని రా పో, ఆ అమ్మవారిని ఆ కౌశికి ఎక్కడుందో నా దగ్గరికి తీసుకురా అని పంపించాడు. పంపించంగానే ఆ ధూమ్రలోచనుడు వెళ్ళాడు. అమ్మవారు హుమ్ అనే ఒక్క శబ్దంతో వాడిని కాస్త హతమార్చింది. ఆ శుంభుడు వెంటనే ఈ విషయం తెలిసి వాడు భస్మీభూతుడయ్యా అని తెలియంగానే శుంభుడు ఉగ్రుడై చండుణ్ణి ముండుణ్ణి ఇద్దరిని పంపించి ఆ తీసుకొని నా దగ్గరికి తీసుకురమ్మని పంపించాడు. రాక్షస సేనలందరితోటి కలిసి వెళ్ళారు. ఇక్కడతోటి 6వ అధ్యాయం సంపూర్ణం. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. ఇలా గొప్ప సేనతో వెళ్ళినటువంటి చండముండులు హిమాలయ పర్వతం దగ్గరికి వెళ్ళంగానే ఆ దేవి ఆమె నొసటిలోంచి కాళి అనే శక్తిని పుట్టించి రాక్షస సేన మీదకి మొత్తానికి పంపించింది. కాళి అనేక రకాలైనటువంటి ఆయుధాలన్నిటినీ ధరించి ఆ మనుష్యుల తల పుర్రెలన్నిటినీ కూడా దండ కింద వేసుకొని పులి చర్మాన్ని వస్త్రంగా ధరించి మాంసము లేనటువంటి అస్థి పంజరాల లాంటి శరీరంతో పెద్దగా నోరు తెరిచి పొడుగాటి నాలికని వేలాడదీసి ఆ ఒక తొండ ఎలా అయితే పురుగు మీదకి నాలిక ఇట్లా పెట్టి లాగుతుందో ఒక్కసారిగా ఆ నాలికని బయటికి వేలాడదీసి చింత నిప్పుల్లాగా ఉన్నటువంటి కళ్ళతో ఆ అమ్మవారు భయంకరమైనటువంటి రూపంతో కనిపిస్తూ పెడబొబ్బలు పెడుతోందట. అరుపులు పెడబొబ్బలు ఇలా పెడుతూ రాక్షసుల్ని చేత్తోడు తీసుకొని నోట్లో వేసుకోవడం మొదలుపెట్టింది. బఠానీలో మురమరాలో వేసుకున్నట్టుగా అలా తినడం మొదలుపెట్టింది. రాక్షస సేన మొత్తం నశించడం చూసి చండముండులు ఇద్దరు కూడా కాళీ అమ్మవారి మీదకి యుద్ధానికి వెళ్ళారు. కాళీ వాళ్ళిద్దరిని తలలను కత్తితో నరికేసింది. చండముండుల 2 తలలు ఒక్కసారిగా 2 చేతులతో పట్టుకొని పెద్ద వికటాట్టహాసం చేసింది అమ్మవారు. వెంటనే ఆ చండీదేవి దగ్గరకు వచ్చి మరి అది చూపించింది. చండముండుల్ని చంపింది కనుక కాళీదేవికి చాముండా అనేటటువంటి పేరు వచ్చింది. చాముండా అని అమ్మవారికి పేరు రావడానికి చండి ఆ అమ్మవారు దగ్గరికి వెళ్ళి వీళ్ళని చంపడం వల్ల చాముండా అనేటటువంటి పేరు వచ్చిందంటూ 7వ అధ్యాయాన్ని సంపూర్ణం చేస్తున్నారు. శ్రీమాత్రే నమః. పంపించాడు. ఈ కాలకేయులు కొత్తగా ఎవడు కనుక్కుంది కాదు, దేవి భాగవతంలోదే. రాగా మహా సైన్యంతో శుంభుడు దేవిపై యుద్ధం. అలా వెళ్ళినటువంటి వాడు చండీదేవి కాళికాదేవి ఇద్దరు ఒకసారిగా ఘంటానాదం చేశారు. ఆ ఘంటానాదం చేసేటప్పటికి బ్రహ్మ శివ స్కంద విష్ణు ఇంద్రుల యొక్క శక్తులు అనేకమైనటువంటి అతివీర్య బలాలతో వాళ్ళ శరీరాల నుండి బయటికి వెళ్ళి చండీదేవిని సమీపించినాయి. అది ఊదంగానే ఆ శక్తులన్నీ కూడా ఒక్కసారిగా లోపలికి వచ్చేసినాయి అమ్మవారిలోకి. అలా ఏ దేవుడికి ఏ రూపము ఏ భూషణము ఏ వాహనాలు ఉంటాయో ఆ రూపంతో ఆ భూషణాలతో ఆ వాహనాలతో రాక్షసులతో యుద్ధం చేయడానికి వచ్చింది. బ్రాహ్మి అంటే కమండలం జపమాల మంత్రశక్తితోటి కొట్టింది. అదే విధంగా కౌమారి కుమారస్వామి శక్తి ఆయుధం తీసుకొని వెళ్ళిపోయింది. అలాగే ఈశాని ఈశ్వరుడి చేతిలో ఉండేటువంటి శూలాన్ని తీసుకొని ఆ తల్లి వెళ్ళిపోయింది. అలాగే వైష్ణవి చక్రాన్ని తీసుకొని ముందరికి వెళ్ళిపోయింది. ఇలా అలాగే ఇంద్రాణి అనగానే వజ్రాయుధాన్ని తీసుకొని ముందరికి వెళ్ళిపోయింది. ఆ రూపాలన్నిటినీ ఆ శక్తులతో సహా ధరించి ఒక్కసారిగా ఆ అమ్మవారు బ్రహ్మ యొక్క జపమాలని శక్తుల్ని అన్నిటినీ తీసుకొని ఇంద్రుడి శక్తులు ఐంద్రి వజ్రాస్త గజవాహన సహస్రనయన నామాలతోటి వచ్చేసింది. ఈ దేవశక్తులతో కూడి అక్కడికి వచ్చిన శివుడు రాక్షస సంహారం చేయమని చండీదేవిని కోరాడు. వెంటనే ఆ అమ్మవారు శరీరంలోంచి ఒక ఘోరమైనటువంటి
భీషణమైన ఒక శక్తి బయటికి వచ్చింది. ఆ భీషణ శక్తే చండీ శక్తి. శివుడితో శుంభ నిశుంభుల వద్దకు వెళ్ళి వాళ్ళని పాతాళానికి వెళ్ళిపోండిరా, మీరెందుకు నాతోటి అనవసరమైన గొడవ పెట్టుకుంటారు, పోండి, మీకు ఒక అవకాశం ఇస్తున్నాను అని చెప్పింది. లేకపోతే యుద్ధానికి రండి, అవకాశం ఇవ్వాలట శత్రువుకైనా, పారిపో అని. వాడు పోకపోతే యుద్ధానికి రావాలి. శివుని తన దూతగా పంపడం వల్ల ఆ దేవకి శివదూతి అని పేరు వచ్చింది. దూతగా ఎవరిని పంపించింది? పోండ్రా పాతాళానికి అని చెప్పడానికి శివుణ్ణి పంపించింది. అందుకని ఆవిడ్ని శివదూతి అనేటటువంటి పేరుతోటి పిలవడం జరుగుతుంది. శివుడు వెళ్ళి శుంభని శుంభులతో అమ్మవారు చెప్పిన మాటలు చెప్పాడు. శుంభుడు కోపంతో దేవి వైపు వెళ్ళాడు. రాక్షస సైన్యాలు యుద్ధం చేయడం మొదలుపెట్టాయి. కాళీదేవి శూలంతో, మహేశ్వర త్రిశూలంతో, వైష్ణవి చక్రంతో, కౌమారి శక్తితో, ఐంద్రి వజ్రాయుధంతో, వారాహి తన ముట్టె తీసుకొని వెళ్ళి కొట్టడం మొదలుపెట్టింది. నారసింహ గోళ్లతో, ఇలా శివదూతి అట్టహాసంతో, శివదూతి కేవలం నవ్వుతోటి చంపేసిందట చాలా మందిని. అట్టహాసంతో రాక్షస సైన్యాన్ని సంహరించను. లాఫింగ్ థెరపీ అనేది ఎక్కడో మొదలవలా, ఈ శివశక్తి ఏమిటనేది తెలిస్తే లాఫింగ్ థెరపీ అదో భాగము అని చెబుతూ, అప్పుడు రక్తబీజుడు అనే రాక్షసుడు అమ్మవారి మీద యుద్ధం చేయడానికి వచ్చాడు. ఐంద్రీదేవి వజ్రాయుధంతో ఒక్క కొట్టు కొట్టింది వాడి తలకాయ మీద. కొట్టేటప్పటికి రక్తం వచ్చింది. ఆ వచ్చినటువంటి రక్తము ఎన్ని బిందువులు పడ్డాయో అంతమంది అసురుల కింద మారిపోయింది, రక్తబీజుల కింద. అలా మారిపోయి పరాక్రమం చూపించాడు. ఇక అనేక మంది యోధులు వచ్చి యుద్ధం చేయడం మొదలుపెట్టారు. అమ్మవారి శక్తులతో ఘోరంగా యుద్ధం చేసింది. మాహేశ్వరి, వైష్ణవి, నారసింహి, కౌమారి మొదలైనటువంటి దేవీ గణాలు రక్తబీజుడిని కొడుతుంటే పడ్డ రక్తం పడ్డట్టుగా విస్తృతంగా పెరుగుతూ పోతూ ఉంది వైరస్. ఒక్క చిన్న డ్రాప్ తోటి ఇంకోళ్ళలోకి ఎలా వ్యాప్తి చెందుతుందో అలా వ్యాప్తి చెందుతూ ఈ రక్తబీజుడు అనేవాడు అసంఖ్యాకమైన వీరులైనటువంటి రాక్షసులుగా మారిపోవడం మొదలుపెట్టారు. అప్పుడు విషయం గ్రహించింది చండీదేవి. వెంటనే కాలితో తన నోటిని తెరిచి రక్తబీజుడి శరీరం నుండి బయటికి వచ్చేటటువంటి రక్తాన్ని మొత్తాన్ని కింద పడకుండా వెంటనే పీల్చేయడం అనేటటువంటిది మొదలుపెట్టింది. అప్పటికే పుట్టినటువంటి రాక్షసులందరినీ కూడా భక్షించవలసిందిగా రక్తబీజుణ్ణి శూలంతో పొడిచి ఆ విధంగా కాళికి చెప్పింది. వెంటనే కాళి ఆ రక్తాన్ని పీల్చి మిగిలిన రాక్షసులందరినీ కూడా భక్షించేసింది. రక్తబీజుడు చండికతో యుద్ధం చేస్తూ ఉంటే చండీదేవి సులభంగా రక్తబీజుణ్ణి సంహరించింది. దేవతలందరూ సంతోషించారు. ఇలా రక్తబీజుడికి అమ్మవారికి మధ్యలో యుద్ధం జరిగిందయ్యా. ఈ విధంగా సంహరించబడ్డాడు రక్తబీజుడు అనే విషయాన్ని చెప్తూ 8వ అధ్యాయాన్ని ముగించారు. శ్రీమాత్రే నమః. ఇక రక్తబీజ వధ అయిన తర్వాత ఈ విషయాలన్నీ చెప్పమని రాజు కోరుకున్నాడు. తర్వాత విషయాలు ఏమిటి అని. రక్తబీజుడి చావు తర్వాత శుంభనిశుంభులు చాలా కోపోద్రిక్తులయ్యారయ్యా. యోధులైనటువంటి రాక్షసులతో ఆ తల్లిని, దేవీ గణాలని అన్నిటినీ కూడా చుట్టుముట్టేశారు. నిశుంభుడితో యుద్ధం చేస్తూ వాడిని మూర్చిల్ల కొట్టింది అమ్మవారు. అంత శుంభుడు లేచి 8 చేతులతో ఒక్కసారిగా పైకెగిరి అమ్మవారి మీదకి వస్తున్నాడు. అప్పుడు కాళీ, శివదూతి అట్టహాసాన్ని చేశారు. చండికతో శుంభుడు యుద్ధం చేస్తూ మూర్చిల్లాడు. ఇంతలో నిశుంభుడికి తెలివి వచ్చి మళ్ళీ నిశుంభుడు లేచి అమ్మవారి మీదకి యుద్ధానికి వచ్చాడు. అప్పుడు దుర్గ వాడిని శూలంతో పొడిచి చంపిందయ్యా. వాడి రొమ్ములో నుంచి ఇంకో మహాబలుడైనటువంటి వాడు ఉద్భవించాడు. దేవి వాణ్ణి కూడా ఖడ్గంతో సంహరించి, కాళీ, శివదూతి కొందరు రాక్షసుల్ని వీళ్లు సంహరించి, కొంతమంది రాక్షసులు పారిపోయి కౌమారీదేవి, బ్రాహ్మణి, మాహేశ్వరి, వారాహి, వైష్ణవి, ఐంద్రి దేవతల చేతిలో మిగతా రాక్షసులందరూ కూడా సంహరించబడ్డారయ్యా. ఇట్లా నిశుంభవధ అనేటటువంటిది జరిగింది అని చెప్తూ నిశుంభవధతో 9వ అధ్యాయాన్ని ముగించారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శుంభుడైనటువంటి నిశుంభుడు మరణించేటప్పటికి చంపబడుతున్నటువంటి సైన్యాన్ని చూసి శుంభుడికి ఒక్కసారి కోపం వచ్చింది. ఇక ఈ వేరే వాళ్ళ సహాయం చేస్తూ యుద్ధం చేసేదో పెద్ద యుద్ధమా అని అమ్మవారితోటి ఓ మాట అన్నాడు. ఆ వాడి దగ్గర నుంచి ఇది తెచ్చుకొని విటూచ్, నువ్వు ఇంతమందిని తీసుకొచ్చి నా మీద యుద్ధం చేస్తున్నావు అన్నాడు. అనేటప్పటికీ దేవి వాడితో, ఈ ప్రపంచంలో నాకంటే వేరే ఇంకెవ్వరూ లేరయ్యా,
నేను ఒక్కతనే ఉన్నాను, వీళ్ళందరూ నా రూపాలే అంటూ ఉండంగానే బ్రాహ్మణి అదే విధంగా ఆ తల్లి శరీరంలోంచి అందరూ కూడా వెళ్ళిపోయి లీనం అయిపోయారు. ఒక్కసారిగా నీళ్లు బయట ఉంటే నీళ్లు వేరు, నీళ్లు వేరు, నీళ్లు తాగాక నేను నీళ్లు ఒకటే. కాబట్టి అవసరాన్ని బట్టి వీటిని బయటికి పంపించాను, మళ్ళీ నాకు అవసరమైనప్పుడు నేను లోపలికి తీసుకుంటున్నానయ్యా అని చెప్పి ఆ అమ్మవారు ఒక్కసారిగా ఆ రూపాలన్నిటినీ కూడా మళ్ళీ లోపలికి తీసుకుంది. వెంటనే శుంభుడు దేవితో ఘోరమైన యుద్ధం చేశాడు, బాణాల్ని వేయడం మొదలుపెట్టాడు, శస్త్రాస్త్రాల్ని ప్రయోగించాడు. అమ్మవారు కూడా శుంభుడి ఘోర యుద్ధాన్నే చూస్తూ అంతకంటే ఘోరమైనటువంటి యుద్ధాన్ని చేస్తూ వెళ్ళింది. శుంభుడు ప్రయోగించే ప్రతి ఆయుధాన్ని అమ్మవారు ప్రయోగిస్తూ వెళ్ళిపోయింది. ఇక వాడు వేస్తున్నాడు అనగానే ముందే దాన్ని చిన్నం చేయడం మొదలుపెట్టింది. అపూర్వమైన ఆ యుద్ధాన్ని దేవ దానవులు కూడా విస్మయంతో చూడటం మొదలుపెట్టారయ్యా. వాళ్ళకి ఆశ్చర్యం కలిగింది. ఆ యుద్ధంలో దేవి శుంభుణ్ణి చేతిలో పట్టుకొని గిర్ర 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 తిప్పి నేల మీద కొట్టి కింద పడినటువంటి శుంభుణ్ణి శూలంతో పొడిచి సంహరించిందయ్యా. శుంభుని వధతో ప్రపంచమంతా శాంతించింది. దేవతలందరూ సంతోషించి ఆ తల్లిని స్తుతించారు అని చెబుతూ 10వ అధ్యాయాన్ని పూర్తి చేస్తూ ఉన్నారు. శ్రీమాత్రే నమః. ఇలా శుంభుణ్ణి చంపిన తర్వాత కాత్యాయని అమ్మవారిని స్తుతించడం మొదలుపెట్టారు. ఈ ప్రపంచం మొత్తానికి అంతటికి నువ్వే తల్లిబొమ్మ, అదేవిధంగా అన్నిటికీ నువ్వే ఆధారము. ఈ చరాచరం తిరుగుతూ తిరగకుండా కనిపించేటటువంటి, అంటే కొండల్లాగా అచరమైనటువంటివి, మనుషులు జంతువుల్లాగా చరమైనటువంటివి, ఈ అన్నిటికీ కూడా అన్ని విషయాలు నీ రూపాలే, నిన్ను పొగట్టానికి మాటలు లేవు అని చెప్పి నారాయణి నమోస్తుతే అన్నారు. ఈ నారాయణే మా నారాయణం చక్రవర్తి గారికి కూడా చక్కగా శక్తినిచ్చి ఆ పక్కన ఉండి ఇలాంటి కార్యక్రమాలు అనేకం చేయించి అనేక మందిని శక్తియుతులుగా చేస్తూ వారు శక్తివంతులై ఆ శక్తిని నలుగురికి కూడా పంచేటటువంటి శక్తి వారికి రావాలి అని ఆ నారాయణుని ప్రార్థిస్తూ అమ్మవారి అనుగ్రహం కావాలని కోరుకుంటూ, సామాన్యులైనటువంటి వాళ్ళు ఈ పనులన్నీ చేయలేరమ్మా. అమ్మ ఎక్కడో తెలియకుండా లోపల జన్మాంతరకృత కర్మని తీసుకొని పెడితే తప్ప ఏదో రూపంలో ఇంత కార్యక్రమం చేయడం అనేటటువంటిది దుర్లభం. కాబట్టి ఆయన్ని అనుగ్రహించాలని, ఆయనకి సహకరించే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆ అమ్మ అదే విధంగా సహకరించాలి అని ప్రార్థిస్తూ, అందరిలో బుద్ధి రూపంలో ఉన్నావు, నువ్వే కాలస్వరూపిణివి, అన్ని మంగళాల్ని ఇచ్చేటటువంటి మంగళ స్వరూపిణివి, నువ్వే శుభమూర్తివమ్మ, నువ్వు ముక్కంటివి, గుణాలన్నిటికీ అతీతమైనటువంటి దానివి, సృష్టి స్థితి లయాలన్నిటికీ కారణమైనటువంటి దానివి, ఆర్తత్రాయణ పరాయణివి అయినటువంటి నువ్వు దుర్గా, లక్ష్మి, సరస్వతి, వారాహి, నారసింహి, ఇంద్రాణి, శివదూతి, చాముండి, మహారాత్రి, మహామాయ అనే అన్ని రూపాల్లో నీవే అయి ఉన్నటువంటి నీకు నేను ఒక నమస్కారం చేస్తున్నాను. నువ్వే మహామాయవి, నువ్వే మేధవి, నువ్వే సరస్వతివి, నువ్వు సరస్వతి స్వరూపివి, నువ్వు శ్రేష్టమైనటువంటి దానివి, శ్రేష్టవు, సర్వస్వరూపిణివి, నువ్వే కాత్యాయనివి, నువ్వే భద్రకాళివి, నువ్వే దుర్గవి, మమ్మల్ని భయాల నుండి కాపాడు, రోగాల నుంచి కాపాడు, రాక్షస సంహారాన్ని చేయి, నువ్వు తప్ప ఇంకెవరు ఈ పని చేయలేరు, అన్ని విద్యలు నీ రూపాలే, రాక్షసులు, విషసర్పాలు, శత్రువులు, దొంగలు, దావానలమైనటువంటి అగ్ని, సముద్ర మధ్యంలో ఉన్నటువంటి నువ్వు రక్షిస్తున్నావమ్మా. ఎక్కడ ఉన్నా వీటన్నిటి నుంచి నన్ను రక్షించగలవు, విశ్వాత్మవి నువ్వు, లోకాలన్నిటినీ రక్షించేటటువంటి దానివి. ఈ స్తోత్రం విన్నటువంటి తల్లి ఒక్కసారి ఏమైనా వరం కోరుకోండి అని దేవతలతో అంది. అమ్మ, ఇప్పట్లాగానే మాకు ఎప్పుడు ఆపదలు వచ్చినా వచ్చి మమ్మల్ని రక్షించు, మమ్మల్ని రక్షిస్తూ ఉండు అని కోరుకున్నారు. ఆ మాటకి వైవస్వత మన్వంతరంలో 28వ యుగంలో ఈ శుంభ నిశుంభులే మా ద్వాపర యుగంలో ఆ కృష్ణ పరమాత్మని ఎదిరించడానికి వచ్చేటువంటి శిశుపాల దంతవక్రులుగా వస్తారు. దేవి భాగవతంలో ఉంది. కాబట్టి నేను అప్పుడు మాయాస్వరూపిణిగా మళ్ళీ వచ్చి రాక్షస సంహారం చేస్తాను అని మాట ఇచ్చి ఇంకో రూపంలో పుడతాను అని యశోదుల ఇంట జన్మించి వింధ్యాచల నివాసి అయి ఆ రాక్షసుల్ని నేను సంహరిస్తాను అని చెప్పింది. అతి రౌద్ర రూపము, దాడిమి పువ్వుల లాంటి దంతాలు, అంటే మన దానిమ్మ పూలు లాంటి ఎర్రగా ఉంటాయే అలాంటి దంతాలతో
వైప్రచిత్తులనే రాక్షసుల్ని సంహరిస్తాను అని చెప్పింది. అప్పుడే నాకు రక్తదంతిక అనే పేరు వస్తుంది. ఆ తర్వాత ఒకప్పుడు అనావృష్టి సంభవిస్తుందయ్యా, అప్పుడు అయోనిజగా నేను పుట్టి ఈ ప్రపంచంలో క్షామం వస్తే ఏమిటి, కరువు వస్తే కూరలు, అన్నము, శాక పాక పదార్థాలు ఏవి కూడా మనకి లభించవు. కాబట్టి అవన్నీ నేనే అయి వచ్చి నేను అందరినీ కూడా వచ్చి 100 కన్నులతో ఈ మునులు ఋషులు అందరినీ కాపాడుతాను అంది. 100 కన్నులతోటి కాపాడుతుంది కాబట్టి ఆవిడికి వెంటనే పేరు వచ్చింది శతాక్షి అని. అమ్మవారికి శతాక్షి అనే పేరు రావడానికి 100 కళ్ళతో నేను కాపాడుతాను అని చెప్పడం. అదే విధంగా లోకాలన్నిటినీ శాకాలతో కాపాడి శాకంబరిని అవుతాను. అప్పుడు దుర్గుడు అనే రాక్షసుడిని సంహరిస్తాను. దుర్గుడు అనేటటువంటి రాక్షసుడిని సంహరించడం వల్ల భీమరూపధారిణి అయి రాక్షస సంహారం చేయడం వల్ల భీమాదేవిని అవుతాను, దుర్గుణ్ణి చంపడం వల్ల దుర్గనవుతాను అని చెప్పి, ఇంకో సమయంలో అరుణుడు అనేటటువంటి రాక్షసుడు ఉన్నాడు. వాణ్ణి చంపడం కోసం తుమ్మెదల రూపంలో నేను వచ్చి వాణ్ణి చంపుతాను కాబట్టి భ్రామరి అనేటటువంటి పేరుతో నన్ను పిలుస్తారు. భ్రమరాంబ అని కూడా పిలుస్తారు. ఇప్పుడు శ్రీశైలంలో ఉండేటటువంటి భ్రమరాంబ అమ్మవారి యొక్క రూపం అక్కడ చెప్తూ ఉన్నారు. కాబట్టి రాక్షస బాధ ఎప్పుడెప్పుడు కలుగుతుందో అప్పుడప్పుడు ఆ తల్లి అవతరించి శత్రునాశనం చేస్తాను అనేటటువంటి ప్రమాణం చేసింది. ఆ తల్లే స్వయంగా చెప్పింది అని చెప్తూ 11వ అధ్యాయం పూర్తవుతుంది. శ్రీమాత్రే నమః. ఇప్పుడు ఈ కథ ఏ సందర్భంలో చదవాలి, ఎవరు చదవాలి అనే విషయాన్ని చెప్తూ అష్టమి, నవమి, చతుర్దశి తిథులలో మధుకైటభ సంహారము, మహిషాసుర వధ, శుంభ నిశుంభుల యొక్క ఆ వధ, ఇవి ఎవరు నా మహాత్మ్యాన్ని కీర్తిస్తారో, ఎప్పుడు అష్టమి, నవమి, చతుర్దశి తిథుల్లో వాళ్ళకి బాధలు దొరుకుతాయి, ఆపదలు పోతాయి, దరిద్రం పోతుంది, పాపాలు పోతాయి, ఇష్టజన వియోగం సంభవించదు, శత్రువులు అనేటటువంటి వాళ్ళు దూరం అవుతారు, పాపాలు అనేటటువంటివి వాళ్ళకి కలగవు, ఇష్టజన వియోగం అసలు సంభవించే అవకాశమే ఉండదు. ఇక దొంగల నుంచి, రాజుల నుంచి, శస్త్రాల నుంచి, అగ్ని నుంచి, వాయువు నుంచి, నీళ్ల నుంచి, ఇలా అనేకమైనటువంటి వాటి నుంచి భయము అనేది కలగకుండా దూరం అవుతారు అనే విషయాన్ని చెప్తూ నా మహాత్మ్య పఠన శ్రవణాదులు, నా మహాత్మ్యాన్ని, నా యొక్క గొప్పతనాన్ని పఠనం చదివినా లేదా విన్నా, ఈ రెండిట్లో ఏ పని చేసినా వాళ్ళకి నా మహాత్మ్యం వల్ల మహామారి అనేటటువంటి ఉపద్రవాలు ఏముంటాయో అవన్నీ దూరం అవుతాయి. దీనికి ఇంకా తిథులు లేదు. ఎప్పుడు విన్నా మనకి మహామారి అనేటటువంటి పీడల నుంచి దూరం అవుతుంది అనే విషయాన్ని చెబుతూ ఇక్కడ చాలా విశేషముగా ఆ స్థలంలో ఎక్కడెక్కడ చదువుతారో అక్కడ నేను స్థిరంగా ఉంటాను అని చెప్పింది. బలి సమర్పణ, పూజ, అగ్నికార్య సందర్భాల్లో నా చరిత్రని పఠిస్తే నేను వాళ్ళని తక్షణమే అనుగ్రహిస్తాను. ఇక్కడ పూజ జరుగుతోంది, ఆ సందర్భంలోనే మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఆ తల్లి ప్రతిజ్ఞ చేసింది, ఇది ఎవరెవరు వింటారో వాళ్ళందరూ రక్షింపబడతారు అని. కాబట్టి దీంట్లో అనుమానమే అక్కర్లేదు. తెలిసి చేసినా తెలియక చేసినా నాకు చేసే పూజలు ఏమున్నాయో అవన్నీ నేను స్వీకరిస్తాను. నాకు తెలిసి చేసినా తెలియక చేసినా నేను స్వీకరిస్తాను. శరదృతువులో నన్ను గురించి ఎవరెవరు వింటారో, అంటే ఇప్పుడు శరదృతువే, ఎవరెవరు వింటారో నా మహాత్మ్యాన్ని విన్నటువంటి వాళ్ళందరూ అన్ని బాధల నుంచి విముక్తి పొందుతారు. వాళ్ళకి ధన ధాన్య పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుంది. ఇది నిశ్చయం, గ్యారంటీ అని చెప్తున్నారు. కాబట్టి వాళ్ళకి నిర్భయత్వం అనేది కలుగుతుంది, శత్రు నాశనం అవుతుంది, అన్ని మంగళాలు కలుగుతాయి, సంతానము కలిగి వంశాభివృద్ధి కలుగుతుంది అని, దుస్వప్నాల్ని నాశనం చేస్తాను, శాంతి, గ్రహపీడ నివారణ, ఉపద్రవ శాంతి ఇవన్నీ చేస్తాను, దావాగ్నిలో ఉన్న, చిట్టడవిలో ఉన్న, ఎక్కడ ఉన్నా మీ కష్టాలన్నింటినీ దూరం చేస్తాను అని చెప్పేటప్పటికి దేవతలందరూ కూడా సంతోషించి దానవులు పాతాళానికి వెళ్ళిపోయారు. ఆ తల్లి నిత్య స్వరూపమునందున్న మరలా మళ్ళీ అవతరిస్తూ ఈ జగత్ పరిపాలన చేస్తూనే ఉన్నది. ప్రళయంలో మహామారిగా ఆ తల్లి మారి సృష్టి స్థితి కాలాలందు సృష్టికర్త స్థితికర్త అవుతుంది, భక్తులకు శ్రేయస్సుని కలగజేస్తుంది అని చెబుతూ 12వ అధ్యాయాన్ని పూర్తి చేస్తున్నారు. శ్రీమాత్రే. ఇక ఆఖరిగా 1-2 నిమిషాల్లో ఫలశ్రుతి పూర్తవుతుంది. రాజా, ఇది ఉత్తమమైనటువంటి మహాత్మ్యం. ఈ అమ్మవారి యొక్క సృష్టి స్థితి లయాలు మూలం.
ఆ దేవి వల్లే నువ్వు వైశ్యుడివి. ఈ విధంగా ఆ మోహాలు అన్నిటి నుంచి కూడా దూరం అవుతావు. కాబట్టి పోగొట్టుకోవాలంటే ఆ అమ్మవారిని స్మరించు, నీ మోహాలు దూరం అవుతాయి అని చెప్పింది. అదే చెప్పాడు మార్కండేయుడు. అదే విధంగా సురధుడు, ఆ రాజు సమాధి అనే వైశ్యుడు సుమేధనుడు చెప్పినటువంటి ఈ మాటలు విని తపస్సు చేయడానికి వెళ్ళారు. 3 సంవత్సరాలు చేయాలట. అమ్మవారు ఎప్పుడు అనుగ్రహిస్తుంది అంటే ఇతరమైనటువంటి భావన లేకుండా చాలా శ్రద్ధగా దీక్షగా ఒక్క 3 సంవత్సరాలు ఎవరు చేస్తారో వాళ్ళని అనుగ్రహిస్తుంది అని చెప్పారు. కాబట్టి 3 సంవత్సరాలు దేవి మూర్తిని ఏకాగ్ర చిత్తముతో ఈ వైశ్యుడైనా ఆ రాజైనా ఈ సుమేధనుడైనా చక్కగా ప్రార్థన చేశారు. ఆ చెయ్యంగానే పోయినటువంటి రాజ్యము ఈయనకి మళ్ళీ తిరిగి వచ్చింది సురధుడికి. అదే విధంగా వైశ్యుడికి జ్ఞానము బుద్ధి అన్ని వచ్చి అతను కూడా మోహపాశము నుంచి దూరమయ్యాడు. ఇక ఈ వచ్చినటువంటి రాజు ఉత్తర జన్మలో చాలా అద్భుతమైనటువంటి సూర్యుడికి పుత్రుడిగా పుట్టి అతను ఒక మనువు కింద దీనికి మారాడు, 8వ మనువు కింద. కాబట్టి ఈ అమ్మవారి యొక్క ప్రార్థన గాని కథని గాని ఎవరు నిరాటంకంగా 3 సంవత్సరాలు శ్రద్ధగా చేస్తారో వాళ్ళకి సమస్తము లభిస్తాయి అని చెబుతూ ఈ అద్భుతమైనటువంటి ఘట్టాన్ని ముగింపు చేస్తున్నారు అని చెబుతూ ఒక్కసారి అందరూ శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. నమంత్రం నో యంత్రం తదపి చ నజానే స్తుతి మహో నచాత్మానం ధ్యానం తదపి చ నజానే స్తుతి కథాం నజానే ముద్రాస్తే తదపి చ నజానే విలపనం పరం జానే మాతస్త్వదనుసరణం కష్టహరణం అని చెప్తూ హరయే నమః. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని. దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః. ఇలా ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గురువు గారు ఆయన చెప్పేటప్పుడు, నాయన నేల విడిచి ఎప్పుడు సాగు చేయకు, కథ సారాంశము పోకుండా మొత్తము కథని తీసుకుంటూ నీకున్నటువంటి సమయంలో ఎన్ని భూషణాలు వేయగలవో వేసుకో. ఇదే వారం రోజులు చెప్పాలంటే ఎలా, ఇదే నెల రోజులు చెప్పాలంటే ఎలా అని చెప్పు, గాని నేల విడిచి సాగు చేయకూడదు. కథ అనేటటువంటిది ఎప్పుడు కేన ప్రశ్నేన ఇది కథ అంటే ఎలా 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 అని అడుగుతూ ఉంటే ఇలా 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 అని సమాధానం చెప్పేదాన్నే కథ. ఎలా అని అడగడమే కథ. కాబట్టి అక్కడ ఆ భాగురి అనేటటువంటి ఆయన శిష్యుడు మార్కండేయుణ్ణి ప్రార్థించగా మార్కండేయ మహర్షి ఈ మహాత్మ్యాన్నంతా కూడా మార్కండేయ పురాణంగా మనందరికీ చెప్పారు. కాబట్టి ఆ మార్కండేయుడి అనుగ్రహంతో ఆ భాగురి యొక్క శిష్య లక్షణం మనందరిలోకి వచ్చి ఆ పరాశక్తి ఎలా అయితే ఆ సుమేధుణ్ణి అనుగ్రహించి ఆ బ్రహ్మతత్వము చక్కగా సురధుడికి సమాధికి బోధించిందో అలాగే మనకు కూడా బోధించి అనుగ్రహించాలని, మనలో ఉండేటటువంటి చండు, ముండు, శుంభుడు, నిశుంభుడు, రక్తబీజుడు, అదే విధంగా మనకి ప్రధానమైనటువంటి మహిషాసురుడు లాంటి వాళ్ళు, మధుకైటబుల్ లాంటి వాళ్ళు ఎవరెవరు మనలో ఉన్నారో వాళ్ళందరూ కూడా అమ్మ అనుగ్రహంతో వధించబడాలి అని కోరుకుంటూ ఈ చక్కటి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి చక్రవర్తి గారికి, ఇక ఇంతసేపు నన్ను భరించిన మీ అందరికీ నమస్కారం చెప్పుకుంటూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. స్వస్తి. గంగా ప్రవాహంగా అంటే ఆ గంగలో మోక్ష ఎంతసేపు, గంట అయిందా 2 గంటలు? మనం ఎప్పుడు మొదలు పెట్టాం? 7కి మొదలు పెట్టాం కదా. ఇప్పుడు టైం ఎంత? 8:45 అయిందా? 1:45. అబ్బా ఇప్పుడు దయచేసి ఇంకొక 10 నిమిషాలు ఓపికగా ఉండండి. స్వామి గారిని మనం ఏదో
పత్రం పుష్పం మన యొక్క ప్రవర్తనే వారికి ఇచ్చేది కాబట్టి దయచేసి ఇంతసేపు అమ్మవారి యొక్క దర్శింపజేశారు కాబట్టి వారి కృతజ్ఞతగా మనం ఏదో తీసుకోవాలి కాబట్టి మన సంస్థ ద్వారా మన నారాయణ చక్రవర్తి గారు బ్రహ్మశ్రీ వారు పెద్దవారైతే అమ్మవారి యొక్క ప్రసాదాన్ని అలాగే వస్త్రాన్ని సమర్పించుకుంటున్నారు. ఒకసారి మీరు గట్టిగా చెప్పండి కొట్టాలి. అనుగ్రహిస్తే ఇలాంటివి దొరుకుతుంటాయి. నిజంగా ఇవాళ నా జన్మ ధన్యమైంది. మా బావగారు ఈ యొక్క అదృష్టాన్ని ఇచ్చారు. అలాగే అంతేనమ్మా చెప్పండి. నువ్వు ఒట్టునే ఉన్నారు. మనం అదే ఇచ్చుకోగలుగుతాం. హర్షదానాలు వాళ్ళకి ఇంకోలాగా అర్థమైంది అనుకోండి. మీరు కొడుతూనే ఉండాలంటే ఇట్లా పట్టమ్మా, చేయబట్టు నువ్వే కదమ్మా మొత్తం. అమ్మా ఇప్పుడు హారతి ఉంటుంది. అమ్మవారు అందరూ అమ్మవారి ప్రసాదం భోజనం ఉంటుంది కాబట్టి ఆదిత్యాన్ని స్వీకరించి మళ్ళీ రేపు ఇలాంటి కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి మళ్ళీ ఉదయం కూడా మరి ఆధ్యాత్మిక వైదిక కార్యక్రమాలు ఉంటాయి. మీరే కాక మీ చుట్టుపక్కల వాళ్ళని కూడా ఈ ఆధ్యాత్మిక వైపు ఈ వైదిక ధర్మాల వైపు తీసుకువస్తారని మీరు ఇక్కడ ప్రతిజ్ఞ చేసి తీసుకురావాలనేది మా చిన్న విన్నపం. బయట పెట్టి
जगत् सर्वं दृश्यते श्रूयते वा अंतर्बहिस्तत् सर्वं व्याप्य नारायण स्थिरः अनन्तमव्ययं विगुं समुद्रेऽन्तं विश्वसर्वं पद्मकोशप्रदीकाशकम् अदयन्तराभ्यहोमुखम् अथोषिजानस्यान्द्रेणाभ्यामुपतिष्ठति बालमालाकुलं भाति विश्वस्यायतनं महत् सन्ततकौशलाभिस्तुलं भक्त्याकोशसन्निभौ अस्यां ते शिशुरगं सोक्ष्मन्दस्मिन् सर्वं प्रतिष्ठतौ तस्य मध्ये भारत विश्वाद्य विश्वतोपः ओग्रभक्तिभयन्तिष्ठन्नाहारमदः कविः प्रियगोर्धमदशायी रश्मयस्तस्य सन्तता सन्तापयतिस्मन्देहमामान्तरमस्तकः तस्य मध्ये वह्निशिखा अनियोद्धाद्यमस्मिनः नीलतो यतमभ्यस्था कृत्युल्लेखे भास्मरा भीमाशोकवर्तन्ती वीताभास्तत्यनोपमा शिखाया मध्ये परमात्मा व्यवस्थितः सब्रह्म सशिवः सहस्रेन्द्रस्सोऽक्षरः परमस्मराट् राजाधिराजाय प्रसह्य साहिते नमो वयं वै श्रवणाय कुर्महे सुमेकामाकामकामाय वक्यम् रामेश्वरो वै श्रवणो ददातु वेदाय वै श्रवणाय महाराजाय नमः ॐ तद्ब्रह्मा ॐ तद्वायुः ओम तदात्मा ओम तत्सत्यो ओम तत्सर्वं ओम तत्पुरो नमः अन्तश्चरति भूतेषु भायां विश्वमूर्तिषु पंचैत्यस्त्वं बृहत्कास्त्वमिन्द्रस्त्वं गोत्रस्त्वं विष्णुस्त्वं ब्रह्मस्त्वं प्रजापतिः अन्तदाभापोज्योतिरसोमतं ब्रह्म भूर्भुवस्सुवरो अथैनं विष्णवे तरुन्निर्भवति यज्ञो वै विष्णुः यज्ञे एवान्ततः प्रतिष्ठति होत्रजोति विष्णवे स्वाहा यज्ञाय स्वाहा प्रतिष्ठायै स्वाहेति नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् सत्योदानं प्रपद्यामि सत्योदानाय वै नमो नमः भवे भवेनादिभवे भवस्वमां नमोद्भवाय नमः रामदेवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्राय नमः कालाय नमो बलविकरणाय नमो बलाय नमो बलप्रमथनाय नमः सर्वभूतदमनाय नमो मनोन्मनाय नमः अघोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यः सर्वशर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्म शिवो मे अस्तु सदा शिवो जातवेदसे सुनवामसोममलाति यतो निदः दिवेदः सरः परुषदति दुर्गाणि विश्वानामेव सिन्धन्तु जनात्यैः तामज्ञवर्णां नमसात्सवन्ती वैरोचनी कर्मफलेषु दुष्टा दुर्गां देवीं शरणमहं प्रपद्ये सुतरसुतरसे नमः अद्ये त्वं पारयामद्यो अस्मान् स्वस्तिभिरति दुर्गाणि विश्वा ऊष्टपृथ्वी बहुलान पृथ्वी भवा लोकायतनयाय संयोः विश्वारिणो दुर्गः जातवेदस्सिद्धन्ननामादुजितादिपुरुषि अद्ये त्रिवन्मनसा गृहाणो अस्माकं बोद्धिविदा तनूनां सहमानमग्रमज्ञिकुम्भवेम परमात् सतस्थात् सरः परुषदपि दुर्गाणि विश्वाक्षरमद्देवो अतिदुरितात्यज्ञिः प्रत्नोषकमेभ्यो फलेषु सनात्तहोतार्यस्मसंसि पाञ्चाज्ञे तरुकं प्रप्रयस्तास्मभ्यञ्च सौभगमाय तस्मात् गोधिर्दुष्टमयजोनिषि कन्तवेन्द्रविष्णोरनुसञ्चरेम नाकस्य पृष्ठमभि संवसानो वैष्णवीं लोक इहमादयन्ताम् कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गेः प्रचोदयात्
यो वेदादौ स्परः प्रोक्तो वेदान्ते प्रतिष्ठितः तस्य प्रकृतिलीनस्य यः परः स महेश्वरः मनस्तुतावाहितेभ्यः सर्वेभ्यो देवतासीन श्रीबालात्रिपुरसुन्दरीरूपललितापराभट्टारिकावरदेवताभ्यो नमः आधारविन्दयोः सुवर्णदिव्यमन्त्रपुष्पाञ्जलिं समर्पयामि अक्षरस्मि అందరూ మూడుసార్లు ప్రదక్షిణ చేసుకోండి यानि कानि पापानि जन्मान्तरकृतानि तानि तानि प्रनश्यन्ते प्रदक्षिणपदे पदे पापहं पापकर्महं पापात्मा पापसम्भवः राहिमान् कृपयाति शरणागतवत्सले अन्यथा शरणन्नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष परात्परी आत्मप्रदक्षिण नमस्कारान् समर्पयामि अक्षरपूजस्मि ततः पुनः पूजां च करिष्ये छत्रमाच्छादयामि श्रावणाभ्यां वीचयामि नृत्यं दर्शयामि गीतं श्रावयामि आन्दोलकां समर्पयामि अश्वानारोहयामि गजानारोहयामि समस्त राजोपचार भक्त्योपचार शत्योपचार देवोपचार पूजां समर्पयामि यस्य स्मृत्यात् नामोच्चारणः पूजा क्रियादिषु योनं सम्पूर्णताज्ञान सद्योवन्दे परात्परि मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं परात्परि यत्पूजितं मया देवी अनुकोटि परिपूर्णं तदस्ते अनयावच्छन्ति ध्यानावाहनानि षोडशोपचार पूजया च संकल्पिता देवी शरन्नवरात्रोत्सवाख्ये कर्मणि प्रथमदिवस प्रातःकालार्चनेन च चण्डी पारायण पूर्वक चण्डी सप्तशती हवनेन च प्रदोषकाल सहस्रनाम कुङ्कुमार्चनेन च अवसरनैवेद्या च महानैवेद्या च भगवती सर्वात्मिकायै सर्वं श्री मनवस्तदावाहितेभ्यः सर्वेभ्यो देवतासीत श्रीबालात्रिपुरसुन्दरीरूप ललितापराभट्टारिका वरदेवता सुप्रीतः सुप्रसन्नो वरदो भवतु एतत्फलं श्री परमेश्वरार्पणमस्तु అందరూ నమస్కారం చేసుకొని చెప్పండి अपराध सहस्राणि क्रियन्ते अहर्निशं मया दासोऽयं इति मां मत्वा क्षमस्व परमेश्वरी మీ పేరు మీ గోత్రం చెప్పుకొని నమస్కారం చేసుకోండి राजाधिराजाय प्रसज्यताहि नमो वयं मे श्रवणाय कुर्महे समेकामाकामकामाय मत्यं ममेश्वरो वै श्रवणो ददातु वेराय वै श्रवणाय महाराजाय नमः अग्निरेव शुचिर्भव आदित्याय तेजो भव विष्णुरेव श्रीमान् भव ब्रह्मायुर्भव అందరూ తీర్థ ప్రసాదాల తర్వాత అన్న ప్రసాదం ఉంటుంది అన్ని సమకూర్చారు కాబట్టి అందరూ ప్రసాదం తీసుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా అవుతున్నాం. ఇలాగే నవరాత్రులు ఇంకా 8 రోజులు అత్యంత అద్భుతమైన కార్యక్రమాలు ఉంటాయి. మీరందరూ శ్రీ విద్యా శక్తి పీఠానికి వచ్చి అమ్మవారి యొక్క ఆశీస్సులు కొట్టి ధరించులుగా కానీ ఆ యొక్క అమ్మవారిని కోరుకుంటున్నాము. తప్పకుండా అందరూ చేయవలసిందిగా కోరుతున్నాం.